హలో స్టూడెంట్స్, ఈ క్లాస్ మనం మ్యాథ్స్ 1బిలో ట్రిక్స్ చెప్పుకుందాం. ట్రిక్స్ అంటే ఏం లేదమ్మా, చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ 1బి అంటే భయపడి పబ్లిక్ ఎగ్జామ్లో ఓన్లీ అడిషనల్ ఒకటి పెట్టేసి వెళ్ళిపోతారు, ఏం రాయరు. అలాగనే మ్యాథ్స్ 1బి భయం అని చదవరు. అలాగనే మ్యాథ్స్ 1బి అంటే కష్టంగా అని ప్రాక్టీస్ చేయరు, జస్ట్ అడిషనల్ ఒకటి పెట్టేసి పోతారు. అట్లీస్ట్ మనకున్న క్వశ్చన్ పేపర్లో మొత్తం 24 క్వశ్చన్స్ ఉంటాయి. 24 క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్స్ అన్నా సరే జస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని క్వశ్చన్ పేపర్ చదివి క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత క్వశ్చన్ పేపర్లో ఉన్న స్టెప్స్ రాయడం వలన మనకు అక్కడ ఒక క్వశ్చన్ రాస్తే 2 మార్క్స్, ఇంకో క్వశ్చన్ రాస్తే 2 మార్క్స్, అట్లా కొన్ని క్వశ్చన్లు రాసి మినిమం 10 to 15 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అవి ఎలా తెచ్చుకోవచ్చో నేను చెప్తాను. తెచ్చుకున్న తర్వాత 15 మార్క్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా మనకు పాస్ కావాలంత మ్యాథ్స్ 1బి పాస్ కావాలంటే 27 మార్క్స్, 15 వచ్చేసినాయి మనకు. ఇంకా మనకు 27 అంటే 12 మార్క్స్ రావాలి. 12 మార్క్స్ రావాలంటే 7 మార్క్స్ గన్ షాట్కు 2 నేర్చుకున్నాం అనుకో, 7 7 14 పాస్ అయిపోతాం. అలాగా 15 మార్క్స్ ఎలా వేసుకుంటామో ఈ క్లాసులో చెప్తున్నాను. మ్యాథ్స్ 1బి 2బి 1ఏ 2ఏ అని చెప్తాను. ఈ క్లాస్ చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ మేము ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం అనే స్టూడెంట్స్కి, మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకి, మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లో కానీ క్వార్టర్లో మీరు ఎంటీ సీట్ పెట్టేస్తారు. అంటే ఓన్లీ ఎంటీ అడిషనల్ సీట్ పెట్టేస్తారు, ఏం లేదు. ఆ 2.5 గంటలు ఊరికే కూర్చొని క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ అలా ఉండి ఆ 2.5 గంట ఆడ పెట్టేసేస్తారు, అంటే ఏమీ రాయరు. అలాంటి వాళ్ళకు ఈ వీడియో చెప్పేది. మ్యాథ్స్ బి చదువుతాము, పాస్ ఇచ్చుకుంటాము వాళ్ళకైతే వాళ్ళు జస్ట్ చూస్తే చాలమ్మా. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఫెయిల్ అయ్యే స్టూడెంట్, భయం ఉండే స్టూడెంట్స్కి, భయం పోవాలనే వాళ్ళకి, ఓన్లీ ఎంటీ పెట్టే స్టూడెంట్స్కు ఈ వీడియోస్ ద్వారా మీరు 10 to 50 మార్క్స్ తెచ్చుకుంటారు. అలాగే సప్లిమెంటరీలో కూడా సబ్జెక్ట్ మీద ఉంటారు, వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నానండి. మీరు మ్యాథ్స్ 1బి భయపడే వాళ్ళకి, మ్యాథ్స్ అంటే నాకు రాదు అనే వాళ్ళకి, మీరు క్వార్టర్లో కానీ ప్రీ ఫైనల్లో కానీ ఎంటీ పెట్టించిన వాళ్ళు రేపు పబ్లిక్లో కూడా మీరు ఎంటీ అడిషనల్ సీట్ పెట్టేస్తారు. అంటే వాళ్ళు బుక్లెట్ ఇస్తారమ్మా, 24 పేజెస్ ఉంటాయి. ఆ 24 పేజెస్ మీరు మీకు ఏం అర్థం కాకుండా ఎంత ప్రాక్టీస్ చేసినా గుర్తు రాకుండా ఆ క్వశ్చన్ పేపర్ చదివేసి ఊరికి ఆ 2.5 కూడా ఏదో టైం పాస్ చేసుకొని మొత్తం ఎంటీ పెట్టేస్తారు. అట్లా ఎంటీ పెట్టకుండా ఇచ్చిన క్వశ్చన్ పేపరు, నేను ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్లో నీకు ఆల్రెడీ స్టెప్స్ ఇచ్చినారు, ఆ స్టెప్స్ రాయడం వలన ఒక్కో క్వశ్చన్కు 2 మార్క్స్ వేసుకుంటున్నా పైన 1 మార్కు 2 మార్క్స్ వేస్తున్నా. సపోజ్ 2 వేసినారు అనుకోండి, 5 రాసేస్తాట 10 మార్క్స్, ఇంకొక 2 3 వేస్తున్నాను అనుకో 15 మార్క్స్. ఒకవేళ టైం బాగుంటే చెప్పినటువన్నీ 20 మార్క్స్ వచ్చినా రావచ్చు, భయమే లేదు. కాబట్టి ఎంటీ అడిషనల్ సీట్ పెట్టకుండా మ్యాథ్స్ 1బి అంటే భయము, ఫెయిల్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఈ వీడియోస్ బాగా ప్రాక్టీస్ చేయండి. 2 months ఉంది కాబట్టి మనకు ఈ 2 months బాగా ప్రాక్టీస్ చేసి ఏం చెప్పానో అవే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు 10 to 15 పైన కూడా వస్తాయి. మిగతా 7 మార్క్స్ ఒక 2 నేర్చుకోండి, చాలు, పాస్ అయిపోతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నేను ఎలా చెప్తున్నా అంటే అమ్మా, ఇక్కడ క్వశ్చన్ వైజ్ చెప్తున్నాను. ఎలా క్వశ్చన్ వైజ్ అంటే చూడమ్మా, మ్యాథ్స్ 1బి కానీ 2బి కానీ ఏదైనా మనకు 24 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 2 మార్క్స్ మనకి 10 ఉంటాయమ్మా, 1 2 3 అలా 10 ఉంటాయి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 11 నుంచి స్టార్ట్ అవుతామ్మా. 11 12 13 14 15 16 17. నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. 7 మార్క్స్ క్వశ్చన్లో 18 అమ్మా, 18 19 20 21 22 23 24. ఇవి మనకు టోటల్ క్వశ్చన్ పేపర్లో 24 మార్క్స్. నేను దీంట్లో మీకు ఏమేమి చెప్తానంటే, మనకు 11th క్వశ్చన్ నుంచి లోకస్ చాప్టర్ వస్తాయి. 11th చాప్టర్ నుంచి లోకస్ చాప్టర్. నెక్స్ట్ 12 నుంచి చేంజ్ ఆఫ్ యాక్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్. 13 నుంచి స్ట్రైట్ లైన్ వస్తుంది, స్ట్రైట్ లైన్. 14 నుంచి లిమిట్స్ వస్తుంది. 15 నుంచి డిఫరెన్షియేషన్ వస్తుంది.
ఇవి ఇంపార్టెంట్. నేను దీంట్లో మీకు క్వశ్చన్ పేపర్ చూసి దాంట్లో ఉండే స్టెప్స్ రాయడానికి ఈజీగా ఉండేది 11th క్వశ్చన్ చెప్తానమ్మా, 12th క్వశ్చన్ చెప్తాను, 13 చెప్తాను, నెక్స్ట్ మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తాను. అంటే ఇక్కడ అట్లీస్ట్ మీకు 2 వచ్చినా ఇక్కడ 6 మార్క్స్ వచ్చేస్తాయి. అలాగే మనకు 1 to 10లో ఉన్నాయి. ఈ 1 to 10లో 4, 5 చెప్తాము. నెక్స్ట్ ఇంకొక 2 చెప్తా. ఇక్కడ మినిమం ఒక 4 చెప్తా. ఒక్కొక్క మార్క్ వేసుకున్నా ఇక్కడ 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 4 మార్క్స్, ఇక్కడ 6 మార్క్స్, 10 మార్క్స్. మనకు 18th క్వశ్చన్లో నుంచి స్ట్రైట్ లైన్లో వస్తుంది. మనకు స్ట్రైట్ లైన్లో ఈ స్ట్రైట్ లైన్లో మనకు ఇమేజ్ థీరం అయినా రావచ్చు, ఫుట్ ఆఫ్ ద థీరం రాయవచ్చు, ఆర్థో సెంటర్ అయినా రావచ్చు, సర్కమ్ సెంటర్ అయినా రావచ్చు. ఒకవేళ అవే వస్తే అట్లీస్ట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూస్తే మీరు కొన్ని స్టెప్స్ రాస్తే ఇక్కడ 3 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ పేపర్ చూసే ఏమున్నాయి అవే స్టెప్స్ రాస్తే 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈ రెండు నుంచి వస్తాయి. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి వస్తాయి. ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఉండగా నేను క్వశ్చన్ చెప్తా, ఇక్కడ 3 మార్క్స్. నెక్స్ట్ 20 నుంచి డీసీ చేస్తున్నా. డీసీ చేస్తులో నీ టైం బాగుండి లేకుంటే పేపర్ బాగుంటే 4 డ్యాగులు కానీ 2 డ్యాగులు వచ్చింది అనుకో, డ్యాగులు వేసి డ్యాగుల స్టెప్స్ రాస్తే ఇక్కడ 3 మార్క్స్ వస్తాయమ్మా. ఇక్కడ 3, 3, 3, 9, ఇక్కడ 6 మార్క్స్, ఇక్కడ 4 మార్క్స్, టోటల్ 19 మార్క్స్. అంటే 20 మార్క్స్ ఇన్ని వచ్చినట్లే. రిమైనింగ్ ఒక టైం బాగుండి వచ్చాయనుకో ఇనే పాస్ అవుతుంది. ఓకేనా? ఇది 1B. 2B వాళ్ళకి చెప్తాను, 1A వాళ్ళకి చెప్తాను, నెక్స్ట్ 2A వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ 1B చెప్తున్నాం. 1Bలో క్వశ్చన్ నెంబర్ 11 ఒకటి గుర్తుపెట్టుకోండి మా, క్వశ్చన్ నెంబర్ 11 లోకస్ నుంచి వస్తున్నాను చెప్తున్నాను. ఒకవేళ చేంజ్ అయ్యి క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుపోయి క్వశ్చన్ నెంబర్ 15లో 15 నుంచి 11 పెట్టచ్చు. ఎందుకంటే 2024 మొన్న రీసెంట్గా చేంజ్ చేసినాడు. చేంజ్ చేసినా అంటే క్వశ్చన్ చేంజ్ చేసినాడు. లోకస్ అనేది తీసుకుపోయి 15లో పెట్టినాడు, 15 తీసుకుపెట్టినాడు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, లోకస్ చాప్టర్ అది ఎక్కడైనా ఉండండి. అంటే 11 నుంచి 17లో లోకస్ చాప్టర్లు వస్తే ఆ లోకస్లో నేను స్టెప్స్ చెప్తాను, ఆ స్టెప్స్ నేర్చుకుని చాలు, అవే స్టెప్స్ నేర్చుకో. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేస్తాడమ్మా. మనకు లోకస్లో ఉండేవే 5 మెథడ్స్, అంటే 5 మెథడ్స్. ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నెక్స్ట్ రేషియో, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, నెక్స్ట్ 7x - 7y. ఇదేమ్మా 7x - 7y + 4 = 0. ఇవి మనకు ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లోకస్ గుర్తుపెట్టుకో. లోకస్ మనకు క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 11లో 11 క్వశ్చన్ ఉంటాయి. చూడండి ఒకసారి. ఇది మా క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ మనకు ఒకసారి 2 పేపర్స్ వస్తాయి, లేకుంటే 1 పేపర్ కానీ వచ్చేసింది. మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కోడ్ వస్తుంది. కోడ్ 3, కోడ్ 2, కోడ్ 1 అని. ఇవి కోడ్స్ చూడండి. కోడ్ 3 అని, మ్యాథ్స్ 1B. ఓకేనా? ఇది మనకు పేపర్. దీంట్లో మనకు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 జూమ్ చేసుకోండి మా. ఓకేనా? జూమ్ చేసుకుంటే వస్తుంది మనకు. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి ఏ 5, 3 అండ్ బి 3, -2 ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. అంటే ఖచ్చితంగా మనకు 11th క్వశ్చన్ లోకస్ నుంచి వస్తుంది. ఓకేనా? 11th క్వశ్చన్ నుంచి వస్తుంది. అంటే 11th క్వశ్చన్ చూసినప్పుడే నీకేం రావాలా? లోకస్ నుంచి వస్తుంది. లోకస్లో మనకు 5 మెథడ్స్ మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, నెక్స్ట్ రేషియో. అంటే చూసినప్పుడు మనం ఏం కనుక్కోవాలా? ఒకటే గుర్తుపెట్టుకోండి, లోకస్ చాప్టర్లో ఏ ప్రాబ్లం వచ్చినా కొన్ని స్టెప్స్ సేమ్ ఉంటాయమ్మా. అంటే నీకు ఉండేది 10 ప్రాబ్లమ్స్, 10 ప్రాబ్లమ్స్ ఒకే స్టెప్సే ఉంటాయి. ఒకే స్టెప్స్ రాసి సరిపోతుంది. చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P if the line segment joining 4, 0 and 0, 4 substitutes a right angle triangle. గుర్తుపెట్టుకోండి మా, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు నేను ఏం చెప్తానో అవే స్టెప్స్ రాయాలి. అంటే నీకు ఒకటే గుర్తు, సార్ 3 ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు, 3 ప్రాబ్లమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకటే గుర్తుమా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నీకు ఆల్రెడీ తెలుసు, 10th క్లాస్ నేర్చుకుంటావు. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్
సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అది ఒక్కటి వస్తుంది. చూడమ్మా, ఇప్పుడు లోకస్లో ఏ క్వశ్చన్ కనిపించినా స్టెప్స్ ఏం రాయాలంటే ఫస్ట్ చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నా. ఈ క్వశ్చన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కనిపిస్తే ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాం అంటే గుర్తుపెట్టుకోమ్మా. ఫస్ట్ స్టెప్ చూడండి, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్, బి ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్, సారీ ఆన్ ద లోకస్, ఆన్ ద లోకస్. గుర్తుపెట్టుకో, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ మా, పాయింట్స్ ఎన్ని ఇచ్చినట్టు, రెండు ఇచ్చినట్టు కాబట్టి అవి రాసుకో. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు, ఫస్ట్ దాన్ని ఏ అనుకో, 4,0, బి ఈక్వల్ టు 0,4. గుర్తుపెట్టుకో, ఏ ప్రాబ్లంకైనా సరే ఈ స్టెప్స్ రాయాల్సిందే. లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. గివెన్ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఇచ్చినట్టు, రెండు ఇచ్చినాడు. ఇది అయిపోయింది. ఇటుకి ఇచ్చినాక ప్రతి ప్రాబ్లంకు ఒక లింక్ ఉంటుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడుగుతున్నాడు, ఇక్కడ ఏమడుతున్నాడు కండిషన్ ఇది ఇచ్చాడు. ఇక్కడ కండిషన్ ఏమంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి గివెన్ కండిషన్, గివెన్ కండిషన్, గివెన్ కండిషన్. కండిషన్ ఏందమ్మా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే చూడు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇదే కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 degrees వేయాలి, అంటే ఇక్కడ 90 degrees. ఇది పి అనుకో, ఎక్స్ కామా వై. ఇది ఏ అనుకో అమ్మా, ఏ ఎంత 4,0, ఇక్కడ 0,4. ఇది ఏంది ఆపోజిట్, ఇదేంది అడ్జసెంట్, ఇదేంది హైపోటెన్యూస్. మనకు రైట్ యాంగిల్ లైన్ ఏంది ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్, అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. చూడు, పిఏ స్క్వేర్ గివెన్ కండిషన్ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్, ఇది పి, పిబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్, ఏబి స్క్వేర్. చూడమ్మా, స్టెప్స్ గుర్తుపెట్టుకో. గివెన్ కండిషన్, కండిషన్ ఏంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. 10th క్లాస్ నుంచి వస్తుంది రైట్ యాంగిల్. ఇది రాసేస్తాం. ఇటు వరకు రాస్తే ఇక్కడికి ఒక మార్క్ మా, ఇక్కడికి రాసేందుకు ఒక మార్క్. ఏం చేయాలని ఇక్కడ ఏం రాస్తున్నావు, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటావు. గివెన్ పాయింట్స్ ఆల్రెడీ ఇచ్చినది రాసినావు. కండిషన్, గివెన్ కండిషన్ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఒకవేళ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా వస్తే రైట్, లేదు సార్ నాకు ఫార్ములా రాదంటే నీకు దీనికి కూడా గుడి గుడి తెస్తాను. పి అంటే ఏముంది మనం ఇక్కడ ఎక్స్ కామా వై కదా, పైన పి రాసుకో, ఎక్స్ కామా వై. ఏ అంటే ఎంతమ్మా 4,0, 4,0. ఇక్కడ ఏం రాస్తా అంటే పిఏ స్క్వేర్ బదులు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ, అంటే ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్, వై మైనస్ 0, వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ పిఏ అయిపోయిందమ్మా. నెక్స్ట్ పిబి, పిబి అంటే పీల ఎలిమెంట్స్ ఏమన్నామా ఎక్స్ కామా వై, బిల ఎలిమెంట్స్ ఏమన్నామా 0,4. ఇక్కడ అంతే, పై వాల్యూ మైనస్ కింది వాల్యూ, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అంటే ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, వై మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఏల ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా సేమ్ 4,0. బిల ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా 0,4, అప్పర్ లిమిట్స్ మైనస్ లోయర్ లిమిట్, అంటే 4 మైనస్ 0 హోల్ స్క్వేర్, 0 మైనస్ 4 హోల్ స్క్వేర్. వీటికి చాలమ్మా. ఇక్కడ నేను ఏం చేసిన టెక్స్ట్ బుక్లో ఏమున్నాయి అవే రాసిన. వీటికి రాసినాం అనుకో ఖచ్చితంగా 2 మార్క్స్. లేదు సార్ నాకు సింప్లిఫై చేస్తుంది, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది ఓన్లీ ఏ స్క్వేర్, ఇక్కడ ఏం లేదు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్, సింపుల్. ఇదంతా చేసినాం అనుకో 4 మార్క్స్. లేదు జస్ట్ ఇదే రాసినాం అనుకో 2 మార్క్స్. గుర్తుపెట్టుకో, ఇది ఒక్కటి రాసి 2 మార్క్స్. ఇక్కడ నువ్వు ఏం చేయలే, ఇది ఒక్క స్టెప్ యాడ్ చేస్తున్నావు. నీకు 2 నెలలు ఉన్నాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎగ్జామ్. నేను చెప్పే ప్రతి క్వశ్చన్ నువ్వు బయట చేయి, ఖచ్చితంగా ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ ఎవ్రీ స్టూడెంట్ ఖచ్చితంగా గుడ్ మార్క్స్తో వస్తుంది. ఎవరు మ్యాథ్స్ అంటేనే భయము, ఎంటీ అడిషనల్ సీట్ పెట్టకుండా ఇవే బయట చేయి. ప్రతి చాప్టర్లో అంటే ఇంకా ఏ చాప్టర్ వచ్చినా నీకు లోకస్లో క్వశ్చన్ నెంబర్ లెవెల్ ఇవే రాయాలి. ఏం రాస్తావు ఫస్ట్, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్, గివెన్ పాయింట్స్ ఇది ఇచ్చాడు, గివెన్ కండిషన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
ఓకేనా? ఇది వేసేసిన అనుకో ఇక్కడ 2 మార్క్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమడుగుతా అంటే ఒక్కొక్క ప్రాబ్లంకు ఒక్కొక్కటి మారుతాయి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీనికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఒక్కటి మా చేంజ్ అయింది, మిగతావన్నీ సేమ్ ఉంటాయి, ఇది ఒక్కటి చేంజ్ అవుతాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద మనకు 3 ఉన్నాయి, ఆ 3 ఈ వీడియో కింద నేను లోకస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్ పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కటి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చేసుకొని చూడండి మాకు ఒకసారి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం డయాగ్రామ్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు? ఏ 5,3 బి 3,-2 ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి, షో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాడు. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ చూడమా, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది ఒకటి చేంజ్ అయింది, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే నీకు 2 పాయింట్స్ ఇచ్చినాడు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటున్నాడు. పిఏబి ఇస్ 9 స్క్వేర్ యూనిట్స్ అంటున్నాడు. చూడమా ఇప్పుడు ఇక్కడ ఎంత సింపుల్ అంటే ఏ ప్రాబ్లం కైనా స్టెప్ కామన్. లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. నెక్స్ట్ గివెన్ పాయింట్స్, గివెన్ పాయింట్స్ ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి గివెన్ పాయింట్స్, గివెన్ పాయింట్స్ అమ్మా. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఏ ఇచ్చాడమ్మా 5,3 5,3 బి ఈక్వల్ టు బి ఏమి ఇచ్చాడమ్మా 3,-2 వీటికి కామన్. ఇప్పుడు కండిషన్ కావాలా? కండిషన్ ఏమన్నాడు? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాడు. గివెన్ కండిషన్, గివెన్ కండిషన్, గివెన్ కండిషన్. ఫస్ట్ ప్రాబ్లం రైట్ యాంగిల్ రాసినాడు, ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే సింపుల్ మా హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 - x2 x1 - x3 y1 - y2 y1 - y3. సింపుల్ చూడండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 - x2 x1 - x3 y1 - y2 y1 - y3 ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? పిఏబి ఈక్వల్ 9 స్క్వేర్ యూనిట్స్. గుర్తుపెట్టుకో. ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? 1 2 1 3 1 2 1 3 1 2 1 3 చూడు చెప్తున్నాడు. హాఫ్ 2 అడ్డగీతలు, 2 అడ్డగీతలు నీకు ఫార్ములా గుర్తురాదు. 1 2 గుర్తుంటాయి కదా, 1 2 1 3 అంటే x1 - x2 x1 - x3. ఒకటి వచ్చింది x బదులు ఏం రాస్తావు? y రాస్తావు. y1 - y2 y1 - y3 ఈక్వల్ టు 9. చూడు ఇక్కడికి రాసినందుకు నీకు ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. లేదు సార్ నేను ఇంకా కొంచెం రాయగలను, నేను ఇంటర్మీడియట్కి వచ్చా కదా రాయగలను అంటే సింపుల్ చూడమా. ఇప్పుడు నీకు ఇచ్చిన వాల్యూస్ లో చూడమా, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ లో ఇది x1 అనుకోము, ఇది y1 అనుకో, ఇది x2 అనుకోము, ఇది y2, ఈ x3 y3 సబ్స్టిట్యూట్ చేసే అంతే. ఆ ఇచ్చిన ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేయి. అంటే ఏం రాస్తావు? 1/2 2 అడ్డగీతలు, ఈ 2 అడ్డగీతలు ఏమంటామంటే మ్యాథ్స్ ప్రకారం మాడ్ అంటాం. x1 అంటే x మైనస్ x2 5 x1 x మైనస్ x3 3 y1 y మైనస్ y2 3 y1 y మైనస్ y3 -2 -2 ఈక్వల్ టు 9. చాలు మా వీటికి రాస్తే కన్ఫామ్ గా నీకు 2 మార్క్స్ కళ్ళు మూసుకొని వేస్తాను. ఈడ 2 మార్కులు వచ్చాడు. ఫస్ట్ దాంట్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదేమంటున్నాడు? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి? హాఫ్ 2 అడ్డగీతలు x1 - x2 x1 - x3 y1 - y2 y1 - y ఈక్వల్ టు 9. వీటికి రాస్తాయి. లేదు సార్ నేను సింప్లిఫై చేస్తా అంటే సింప్లిఫై చేసుకోమా. ఈ 2 మల్టిప్లికేషన్ ఈ 2 మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఆన్సర్ చేస్తే అయిపోయి. లేదు సార్ ఇదంతా రాసి ఈ ప్రాబ్లంకి నాకు ఆన్సర్ గుర్తుందని ఆన్సర్ రాసాను అనుకో, ఆన్సర్ 1 మార్కు. వీటికి రాసినందుకు ఇక్కడికి రాసినందుకు 2 మార్క్స్ మార్క్. ఈ మొత్తం రాసినందుకు ఇక్కడికి రాసినందుకు నీకు 2 మార్క్స్ వేస్తారు. ఇక్కడ ఆన్సర్ రాసినావు అనుకో, నువ్వు ఆన్సర్ రాసినందుకు ఈ 1 మార్క్ అంటే 3 మార్క్స్ వేస్తారు. టోటల్ 3 మార్క్స్ ఆన్సర్ గుర్తుంటే. ఒక 2-3 ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకో. అన్ని ప్రాబ్లమ్స్ 2-3 నీ టైం బాగుంది, అదృష్టం బాగుంది, నువ్వు నేర్చుకున్న ఆన్సరే వచ్చింది అనుకో, ఆన్సర్ వాడికి 1 మార్క్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడమా. ఈ ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా.
రెండిట్లో ఏది వచ్చినా నువ్వే సబ్ట్రాక్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ 2 ఉన్నాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 2 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఏ 1, 2, బి 2, -3, సి -2, 3 ఆర్ 3 పాయింట్స్. ఏ పాయింట్స్ P moves such that PA square plus PB square equal to 2 into PC square. Show that the equation to the locus of P is 7x minus 7y plus 4 equal 0. ఈడేమంటున్నాడు, 3 పాయింట్స్ ఇచ్చినాడు. ఈడ నీకు బెనిఫిట్ ఏమంటే ఫస్ట్ ప్రాబ్లంలో గివెన్ కండిషన్ మనకు సీలే ఈక్వల్ ఏమన్నాడు, జస్ట్ రైట్ యాంగిల్ అంటే ఇస్తాం PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ రాష్ట్రం. నెక్స్ట్ ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కండిషన్ ఏలే, జస్ట్ వర్డ్స్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏం రాసినాం, హాఫ్ ఇంటూ 2 అడ్డగీతలు మాడ్లెస్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. కానీ ఇక్కడ గివెన్ కండిషన్ ఇచ్చేసినాడు, అంటే ఇది అని PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ 2p స్క్వేర్. ఇక్కడ నీకు బెనిఫిట్ ఇంకా ఈ ప్రాబ్లం వచ్చిందా కళ్ళు మూసుకొని 2 మార్కులు రావచ్చు, వీలైతే 3 మార్కులు వస్తాయి. ఎట్లా వస్తాయంటే చెప్తాను. ఫస్ట్ ఈ పాయింట్ కామన్, ఏది let P of x, y be any point of the locus. నెక్స్ట్ ఏం రాస్తాము, given points A equal to A ఎన్మా 1, 2, B equal to 2, -3, C equal to -2, 3. ఇది given condition ఏందమ్మా ఆల్రెడీ ఇచ్చేసినాడు. ఇంతకుముందు ప్రాబ్లం కి రైట్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని వర్డ్స్ లో ఇచ్చినాడు, కానీ ఇక్కడ గివెన్ కండిషన్ ఇచ్చినాడు PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ 2 ఇంటూ PC స్క్వేర్. నేనేమంటున్నా, నీకు కొంచెం అవగాహన ఉంటే PA స్క్వేర్, P అంటే ఏందమ్మా x, y, ఏ అంటే ఏందమ్మా 1, 2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, కలుస్తుందా? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ అంటున్నాడు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాసిన, PB స్క్వేర్ అంటున్నాడు. Pలో ఎలిమెంట్స్ ఏమన్నామ్మా x, y. Bలో ఎలిమెంట్స్ ఏమన్నామ్మా 2, -3 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ PC స్క్వేర్. Pలో ఎలిమెంట్స్ ఏమన్నాయమ్మా x, y. Cలో ఎలిమెంట్స్ ఏమన్నాయమ్మా -2, 3 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ మైనస్ ప్లస్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే చెయ్యి, ఒకవేళ సింప్లిఫై రాకుంటే డైరెక్ట్ నీకు ఆన్సర్ షో దట్ అంటున్నాడు, ఇది రాసాయి 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0. నీ టైం బాగుంటే 4 మార్క్స్ వేయచ్చు, లేదంటే 3 మార్క్స్ వేసుకుంటావు. ఇక్కడ నుంచి ఇక్కడ రాసినందుకు 2 మార్క్స్, ఆన్సర్కి 1 మార్క్, అయిపోయి 3 మార్క్స్ వచ్చినాడు. ఎంత ఈజీ చూడండి, చాలా ఈజీ. నేను మీకు ఖచ్చితంగా 10 to 15 మార్క్స్ వరకు ట్రిక్స్ చెప్తాను, నువ్వు ప్రాక్టీస్ చేయాలా. నీకు 2 months ఉంది, నువ్వు ఎప్పటికైనా మ్యాథ్స్ అనేది భయపడకూడదు. కొత్త ఎంటీ అడిషనల్ షీట్ పెట్టాకు, నేను చెప్పినవి నేర్చుకో. 2 months ఉంది, అవే ప్రాక్టీస్ చేసి ప్రతి క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలా. క్వశ్చన్ నెంబర్ 11 లోకస్లో ఏమన్నాయి, ప్రతి పాయింట్స్ ఇవి, అవే గుర్తుపెట్టుకో. ఓకేనా. ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకో. ఒకరు ఆన్సర్ చెప్పాడు ఆన్సర్, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 2 చెప్తే లోకస్ అయిపోయినట్టు. ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా చెప్తే చూడండి. నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్ 2, 3 2, -3 ఆర్ ఇన్ ద రేషియో. బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ ప్రాబ్లం రైట్ యాంగిల్ లైన్ అంటే ఏం చూసినాం, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ 2 అడ్డగీతలు x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్. నెక్స్ట్ కండిషన్ అడిచాడు. ఇప్పుడు ఏమన్నాడు, రేషియో అంటున్నాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, రేషియో. ఒక్క పాయింట్ రేషియో అంటే ఏందమ్మా, ఆల్రెడీ మనము లోవర్ క్లాస్ చూసినాం. A:B అనేది రేషియో అంటాం. 2 చుక్కలు ఉంటే దాన్ని రేషియో అంటాం, అంటే A:B. దీన్ని R ఇంకో విధంగా రాసుకోవచ్చు, A/B రాసుకోవచ్చు.
ఇది చూడమ్మా A:B 2 చుక్కలు ఉంటే దాన్ని రేషియో అంటాం. A:B దీన్ని ఏం రాసుకోవచ్చు A/B ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే దీన్ని ఎలా రాస్తాం చూడండి గుర్తుపెట్టుకో. మనకి ఏమంటున్నాడు రేషియో అంటున్నాడు. రేషియో అంటే ఇయని కానీ మనము లోకస్ లో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాం ఫస్ట్ ఈ పాయింట్ లెట్ P of x, y be any point on the locus. ఇది కామన్. నెక్స్ట్ ఏం రాస్తాం గివెన్ పాయింట్స్ A equal to 2, 3 B equal to 2, -3 అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు గివెన్ కండిషన్ కావాలా. గివెన్ కండిషన్ అంటే ఏంది రేషియో అంటున్నాడు. రేషియో అంటే నేను మీకు ఏం చెప్పాడా A:B అంటే దీన్ని A/B రాసుకోవచ్చు. కానీ ఇక్కడ రేషియో అంటే PA:PB రాసుకోండి అంతే. గివెన్ కండిషన్ రేషియో అంటున్నాడు కాబట్టి PA:PB ఈక్వల్ టు A:B. ఏ అంటే ఏంది PA 2 చుక్కలు రేషియో PB PA:PB ఎంత ఇచ్చాడు 2:3 A:B ఏం రాస్తున్నాం A/B రాస్తున్నాం. దీని ఏం రాసుకోవచ్చు PA/PB ఈక్వల్ టు 2/3 క్రాస్ మళ్ళీ చేద్దాం. దీనికి క్రాస్ మళ్ళీ చేద్దాం. రాస్తే 3 into PA ఈక్వల్ టు 2 into PB. దీని ఏం స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే 3PA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2PB హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 PA స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 PB స్క్వేర్. ఇదంతా చేయగలం మనం 10th క్లాస్ పాస్ వచ్చామంటే ఇవన్నీ రాయొచ్చు. గుర్తుపెట్టుకో ప్రాబ్లం జస్ట్ కండిషన్ అంతే. ఇది సేమ్ రేషన్ కూడా. ఒకవేళ నువ్వు కొంచెం ఇంకా సార్ నాకు 2 మార్కులు కాదు 3 మార్కులు కావాలంటే ఇంకోటి చేస్తూ అలాంటి దమ్ము చెప్పిన పి అంటే ఏందమ్మా పీలో ఎలిమెంట్స్ ఏమున్నాయి X, Y. ఏలో ఎలిమెంట్స్ ఏమన్నామా 2, 3 అంటే 9 బ్రాకెట్ అప్పర్ లిమిట్ -5 అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ X -2 హోల్ స్క్వేర్. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంది అనుకో మైనస్ ప్లస్ అవుతామా మైనస్ లేకుంటే పై ఎలిమెంట్ మైనస్ కింది ఎలిమెంట్. ఒకవేళ కింది ఎలిమెంట్ లో మైనస్ ఉంది అనుకో అప్పుడు ప్లస్ అయితే y -3 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ y -3 హోల్ స్క్వేర్ క్లోజ్. ఈ బ్రాకెట్ ఎందుకు రాస్తున్నా ముందర 9 ఉంది కాబట్టి 9 లేకపోతే అవసరం లేదు 4 into p ఎలిమెంట్స్ ఏమన్నామా X, Y. B ఎలిమెంట్స్ ఏమన్నామా 2, అప్పర్ లిమిట్ మైనస్ అంటే X -2 హోల్ స్క్వేర్ మైనస్ కాబట్టి ఏమైంది ప్లస్ y +3 హోల్ స్క్వేర్. అయిపోయామా ఇక్కడికి కన్ఫర్మ్ 3 మార్కులు వేస్తాను. ఒకవేళ ఈ ప్రాబ్లం ఆన్సర్ గుర్తుంది అనుకో ఆన్సర్ వేసిన అనుకో లేదు సార్ నేను సింప్లిఫై చేస్తేనే సింప్లిఫై రాదు జస్ట్ ఇటు వరకు. ప్రతి ప్రాబ్లం చూడండి నీకు కొత్తగా ఏం చెప్పడం లేదు. ఫస్ట్ ప్రశ్న లెట్ P of X, Y be any point on the locus given point. కండిషన్ ఒక్కటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ లెఫ్ట్ ట్రయాంగిల్ రేషియో చేంజ్ అయింది. ఇది మామూలే అప్పర్ లిమిట్ లేదు ఈ బేస్ లోకస్ లో. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమడిగినా చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P ఇఫ్ A 2, 3 B 2, -3 PA + PB కండిషన్ వాడు ఇచ్చినాడు ఇంకా నో ప్రాబ్లం లేదు 2 మార్కులు వచ్చినట్లే కండిషన్ PA + PB. ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా PA + PB = 8 PA + PB = 6 ఒకటి మాడ్ వచ్చేది దీంట్లో 4 ఉన్నాయి. ఏదైనా రాని మనకేం రావాలా క్వశ్చన్ పేపర్ చూసి ఎంటీ అడిషనల్ సీట్ పెట్టకుండా ప్రతి క్వశ్చన్ 2 మార్కులు తెచ్చుకున్నట్లు పాస్ కావాలా అది ఒకటే మన టార్గెట్. ఎవరు మ్యాథ్స్ అంటే భయము నేను ఫాస్ట్ కాలింగ్ అనే వాళ్ళ స్టూడెంట్స్ మిగతా వాళ్ళు చేసే వాళ్ళు చేయొచ్చు. ఓకేనా ఇప్పుడు చూడమ్మా ఈ ప్రాబ్లం చూడమ్మా ఫస్ట్ రాసుకో లెట్ P of X, Y be any point on the locus. ఇక్కడ మీకు పాయింట్స్ ఇచ్చినాడు కాబట్టి గివెన్ పాయింట్స్ ఈ ప్రాబ్లమ్ పాయింట్స్ చెప్పించాను A = 2, 3 B = 2, -3 గివెన్ కండిషన్ నీకు ఇచ్చేసినాడు కాబట్టి నో ప్రాబ్లం. గివెన్ కండిషన్ PA +
PB equal to 8. PA plus PB equal to 8. Given condition PA plus PB equal to 8. Given condition ఇచ్చేసినాడు కదా, ఈ గివెన్ కండిషన్ ఇచ్చినాడు కాబట్టి నో ప్రాబ్లమ్. PA ప్లస్ PB ఈక్వల్ టు 8 ఇచ్చేసినాడు. ఓకేనా? ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు కొంచెం సింపుల్గా చేసుకోవాలంటే సింపుల్ చూడమ్మా, PA అలాగే పెట్టేస్తాయి 8, ఈ PB వదిలి పంపించాయి మైనస్ PB అవుతుంది. దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినాం అనుకో, PA స్క్వేర్ ఈక్వల్ టు 8 మైనస్ PB హోల్ స్క్వేర్. అంటే PA స్క్వేర్ ఇది A మైనస్ హోల్ స్క్వేర్ చేసుకుంటాం, ఇది రాస్తే చాలు 2 మార్క్స్ పడేస్తాయి. ఇది ఎందుకంటే కొంచెం లెంతీ ప్రాబ్లం, వీటికి రాసిన నీకు 2 మార్క్స్ గుర్తుపెట్టుకో. కండిషన్ PA ప్లస్ PB ఈక్వల్ టు 8, PA ప్లస్ PB ఈక్వల్ టు 6, మాడ్యులస్ PA మైనస్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ 4 ప్రాబ్లమ్ నువ్వు కండిషన్ అనుకోవాలి. ఓకేనా? లాస్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం, అయిపోతుంది. ఇక్కడికి నీకు క్వశ్చన్ 11 నెంబర్ క్లోజ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఒకటి చెప్తే ఈ క్లోజ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఏ ఈస్ ట్వైజ్ అంటున్నాడు. ఇక్కడ ఒక్కసారి చూడు, ట్వైజ్ అంటున్నాడు. ట్వైజ్ అంటే ఏంటి? మా డబల్ కదా, ట్వైజ్ అంటున్నాడు. ట్వైజ్ అంటే డబల్. డిస్టెన్స్ ఫ్రమ్ P టు ఫ్రమ్ ఏ. యాక్చువల్ అయితే సింపులే, కానీ చూడమ్మా ఇట్లా ఉంది ఒకటి, ఇక్కడ P పాయింట్ ఉంది అనుకో, చూడమ్మా ఇక్కడ P పాయింట్ ఉంది, ఇది ఏ పాయింట్, ఇది B పాయింట్ అనుకో. వాడు ఏమంటున్నాడు? P ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P A టు ఈస్ ట్వైజ్, అంటే PA 1 అయింది అనుకోండి, PB 12 అంటున్నాడు. అంటే PA 1 అయితే PB 12 అంటున్నాడు. ఒకవేళ PA 2 అయింది అనుకో, PB ఎంత ఉంది? 4 అవుతుంది. ఒకవేళ PA 3 అయింది అనుకో, PB ఎంత ఉంది? 6 అంటున్నాడు. వాడు ఏమంటున్నాడు అంటే డిస్టెన్స్ చూడండి, ద ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పాయింట్ P ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు A ఈస్ ట్వైజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ PB. అంటే PA 1 అయితే PB 2 అంటున్నాడు. ఇదంతా మాకు సంబంధం అవసరమే లేదు, జస్ట్ రాసాం, మనం రాస్తున్నాం, మనది మనం రాస్తాం. జస్ట్ మీకు ట్వైజ్ అంటే మీనింగ్ చెప్పా. ఫస్ట్ ఏం రాస్తాం మనము? ఇది మా లెట్ P ఆఫ్ X, Y be any point on the locus. Next, given points A equal to ఏమి ఇచ్చాడు మా? 3, 0. B equal to ఏమి ఇచ్చాడు మా? -3, 0. మనకు కండిషన్ ఇంపార్టెంట్. ఏం కండిషన్ ఇచ్చాడు మనకు? ట్వైజ్ అంటున్నాడు, అది ఒక్కటి ఇంపార్టెంట్ మనకు. ట్వైజ్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే, ఇక్కడ PA 1 అయితే PB 2B అని, ట్వైజ్ అని అక్కడ. కాబట్టి PA ఈక్వల్ టు 2PB గివెన్ కండిషన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. PA స్క్వేర్ ఈక్వల్ టు 4PB స్క్వేర్. నీకు తెలుసు P ఎలిమెంట్స్ ఏమున్నామ్మా? X, Y. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 0. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఏం రాస్తావు? x minus 3 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ PB. P ఎలిమెంట్స్ X, Y. దీంట్లో x మైనస్ ప్లస్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. నెంబర్ ఉంది కాబట్టి వీటికి రాస్తే 2 మార్క్స్ కన్ఫామ్, మనకు 2 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకో, ఇవి లోకస్ చాప్టర్లో మనకు 2 మార్క్స్ సంపాదించే విధానం. ఫస్ట్ గుర్తుపెట్టుకో, మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏ ప్రాబ్లంకి అయినా సరే నువ్వు రాయాల్సింది ఏంటి? లెట్ P ఆఫ్ X, Y be any point ఆఫ్ ద లోకస్ గివెన్ పాయింట్స్ AB. కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. కండిషను ఫస్ట్ నీకు RIGHP, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏముంది? PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్. అట్లా కాకుండా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ 2 అడ్డగీతలు x1 మైనస్ x2, x1 మైనస్ x3, y1 మైనస్ y2, y1 మైనస్ y3 ఈక్వల్ టు వాడు ఏది ఇస్తే అది. నెక్స్ట్ థర్డ్ వన్ కండిషన్ వాడే చేసినాడు, ఏది? 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫోర్త్ వన్ రేషియో అంటే మా PA ఈస్ టు PB ఈక్వల్ టు 2:3. అంటే PA బై PB
ఈక్వల్ టు 2/3 క్రాస్ మల్టీ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మా 2y అంటున్నాడు. రేషియో అయిపోయింది కదా. రేషియో మాడ్యులస్ అంటే డైరెక్ట్ ఇంకా వాడి కండిషన్ కాబట్టి PA ప్లస్ PB ఈక్వల్ టు 8 మా PA ప్లస్ PB. నెక్స్ట్ 2y కండిషన్ మనకు లోకస్ లో ఉండేది ఇది. ఖచ్చితంగా 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ సంబంధించిన చాలా సింపుల్ ట్రిక్స్. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు భయపడాకు. 2 నెలలు ఉంది. 2 నెలలు ఉన్నాయి కాబట్టి ప్రతి క్వశ్చన్ నేను నీకు ఒక 10 to 15 మార్క్స్ వీలైతే 20 మార్క్స్ వరకు ట్రిక్స్ చెప్పేస్తా. ఇవే ట్రిక్స్ అన్ని 11th క్వశ్చన్ ట్రిక్స్ అన్ని ఇవి. నువ్వు ఇప్పటి నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు నీకు డే ప్రాక్టీస్ చేస్తావు. నేను ఈ ప్రాబ్లమ్స్ PDF కూడా పెడతాను. అదే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, రేషియో అంటే ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి, 2y అంటే ఏంటి, ప్రాబ్లం చూసి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంది ఖచ్చితంగా పాస్ అవుతాను. 1B చెప్పినాక 2B చెప్తాను, 1A 2A అన్ని ట్రిక్స్ చెప్తాను. ఒకటి ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియోస్ మొత్తము ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ అనే భయపడే వాళ్ళకు ఎంటీ అడిషనల్ పెట్టకుండా ప్రతి స్టూడెంట్ పాస్ కావడానికి ట్రిక్స్ చెప్తాను. ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేయండి.